చేసుకుంటూ పోతారు. హర 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 మహాదేవ శంభో శంకర. పుష్పాచలం తోటలో ఫస్ట్లోనే ఉంది 2వ తారీఖున మళ్ళీ మనము కొత్త మొక్కలను నాటి, అంటే పాత ఉన్నటువంటి మొక్కలు అవి వడగడం జరిగింది. అంటే అదే స్థానంలో మళ్ళీ కొత్త మొక్కలు నాటి మళ్ళీ తోటను అనేటువంటి సంరక్షించుకొని పోషించుకొని మళ్ళీ వచ్చినటువంటి పూలను స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ చోట్లకి కూడా మనము ఈ తోటకి ఎరువు కూడా మనము 1-2 రోజులు వేస్తాము. అలాగే తోటలో పండ్లు కూడా వస్తున్నాయి, ఉసిరికాయలు కూడా వస్తూనే ఉన్నాయి. మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో రకరకాల పూల చెట్లు, పూల మొక్కలు నాటి వాటిని సంరక్షించి పోషించుకొని ఈ వచ్చినటువంటి పూలతోనే స్వామివారికి మనము నివేదన చేస్తున్నాము. సో ఎందుకంటే ఇది మనము మన బయట మనం చూస్తూనే ఉన్నాము. ఈ పూలు కానీ లేదంటే ప్రతి ఒక్కటి కూడా మనము బయట నుంచి కొంటే ఏ విధంగా ఉంటుంది. కొన్నిసార్లు మన దగ్గర అమౌంట్ కూడా ఉండకపోవచ్చు పూలు కొనేంత కూడా. సో ఉన్నంతలోనే మనము వీటిని సంరక్షించుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము. అలాగే మనము పుష్పాచల గోకులం కూడా నిన్నటి రోజున గోడ కూడా అంటే కాంపౌండ్ వాళ్ళకి మనం గోడ కూడా అది పూర్తి చేయడం కూడా జరిగింది. ఇంకా ఎన్నో వర్కులు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి కూడా మనము రేపు 16వ తారీఖు అంటే ఫిబ్రవరి 16, 2020 కూడా మనము నిర్వహిస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ హిందుత్వ అవగాహన సదస్సు కార్యక్రమం కూడా ఈ పుష్పాచల తోట పక్కనే గోకులంలో మనం నిర్వహిస్తున్న పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా ఆహ్వానించేసి చైతన్యం తీసుకొని రావాలనేటువంటిది మారుమూల ప్రాంతాలలో గోవింద సేవ మరియు శ్రీరామరాజు హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ సంయుక్త సంస్థలు కలిసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రీమతి సత్యభామ గారు కార్యక్రమం కావున పెద్ద ఎత్తున మన అందరం కలిసి విజయోత్సవం చేసుకుందాము. హిందువుల చైతన్యం తీసుకుందాం, మత మార్పులను అరికట్టుదాం. ఈరోజు మనము ఈ గ్రౌండ్లో చేస్తున్నటువంటి కార్యక్రమము నెక్స్ట్ ఈ గోకులం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి మన గోకులం నిర్మాణం అనేటువంటి పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జై శ్రీరామ్.